డైట్ ఈజ్ అ డ్రైవర్ ఆఫ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. అంటే మన డైటే మనం సరిగ్గా పాటించకపోతే మన హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ ఉందన్నమాట. సో అందరూ బ్యాలెన్స్డ్ డైట్ అంటూ ఉంటాం. సో అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒకటి మైక్రో న్యూట్రియంట్స్, ఒకటి మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ మనకు తెలిసిందే విటమిన్స్ అండ్ మినరల్స్. అది ప్రతి ఫుడ్ లోనూ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఇన్ కేస్ సరైన పరిమాణంలో తీసుకోకపోతే మల్టీ విటమిన్స్ కానీ బి కాంప్లెక్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్కి వస్తే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక నాన్ వెజ్ లో వెజిటేరియన్ తీసుకుంటే, వెజిటేరియన్ లో వచ్చి మనం ఎక్కువ తీసుకోవాల్సింది నట్స్, మష్రూమ్స్, సోయా, పన్నీర్. అలాగే నాన్ వెజిటేరియన్ లో వచ్చి చికెన్, అలాగే రెడ్ మీట్స్ లోకి వచ్చేసేటప్పటికి మటన్, ప్రాన్స్. ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో మెయిన్ గా మనం చూసేది ఎగ్ అండి. సో 1 హోల్ ఎగ్ కంటైన్స్ 4 to 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలంటే పర్ డే 1 to 1.5 grams ఆఫ్ ప్రోటీన్ కావాల్సి వస్తుంది పర్ కేజీ బాడీ వెయిట్. సో సుమారుగా ఒక 70 kgs మనిషికి అయితే మాత్రం 70 నుంచి ఒక 100 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే కావాల్సి వస్తుంది. సో ద మెయిన్ పార్ట్ అందులో మనం ఎగ్ కనుక మనం చేర్చుకోగలిగితే ఎగ్ నట్స్ మజిల్ బిల్డప్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. మనం బ్యాలెన్స్ డైట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రెడ్ మీట్ మనం అవాయిడ్ చేయాలి. అలాగే కార్బోహైడ్రేట్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే ఎనర్జీ ఫ్యూయల్. కాబట్టి మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ లో మెయిన్ గా ప్రిఫర్ చేసేది హోల్ గ్రెయిన్స్, అంటే మిల్లెట్స్, ఓట్స్, వీట్. అలాగే మనం తీసుకున్న పాలిష్డ్ రైస్ వల్ల హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫ్యాట్స్ వచ్చేటప్పటికైతే మన డైట్ లో అట్లీస్ట్ మినిమం 30% ఆఫ్ ది ఫ్యాట్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. అందులో 3 రకాల ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి: ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లోను, ప్యాకెట్స్ లోను, బిస్కెట్స్ లోను, ఈ పార్సల్స్ చేసే దాంట్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో అవి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఈ గీ, బటర్, క్రీమ్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నింటిలో కూడా ఉండేది ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో హెల్తీ ఫ్యాట్స్ వచ్చేటప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయంటే ఫిష్ లోను, నట్స్, అవకాడోస్ అండ్ కెనాలా ఆయిల్, ఆలివ్ ఆయిల్స్ లో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే మనకి డైలీ సాల్ట్ ఇంటేక్ వచ్చి లెస్ దెన్ 1 teaspoon ఉండేట్టు చూసుకోవాలి, అంటే లెస్ దెన్ 5 grams ఉండేట్టు చూసుకోవాలి. అలాగే షుగర్ కనుక తీసుకుంటే ఈ యాడెడ్ షుగర్స్ అని అవాయిడ్ చేయాలి. అలాగే మాక్సిమం మగవాళ్ళు అయితే అడల్ట్ ఏజ్ లో మోర్ దెన్ 18 years వాళ్ళు అయితే లెస్ దెన్ 8 teaspoons తీసుకోవాలి. అదే ఆడవాళ్ళు అయితే లెస్ దెన్ 6 teaspoons కంటే షుగర్ మించకుండా చూసుకోవాలి. ఎందుకు మనం ఈ బ్యాలెన్స్ డైట్ మన ఇండియాలో మనం చేయలేకపోతున్నాం అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ, ఖర్చు ఎక్కువ అవటం, కల్చర్ అండ్ సోషల్ నార్మ్స్, కొంత నాన్ వెజ్ తినకపోవటం. సో ఈ రీజన్స్ అన్ని వల్ల కూడా మనకి ఈ బ్యాలెన్స్ డైట్ అనేది మన ఇండియాలో చేయలేకపోతున్నాం. అలాగే ప్రతిరోజు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లీస్ట్ 400 grams ఈచ్ డే తీసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం మనం పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అవాయిడ్ చేయాలి. సో మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం గల మెయిన్ ప్రాబ్లం ఇండియాలో మనం చూస్తే కనుక ద ప్రైస్ ఆఫ్ ది హెల్తీ ఫుడ్ కి ఈ రోజు బాగా డిమాండ్ ఎక్కువైపోయింది. సో ప్రైస్ కూడా కాస్ట్ పెరిగింది. సో మన ఇంట్లో మనం ఎంతవరకు వీలైనంత వరకు మనం ఎంత బ్యాలెన్స్ డైట్ చేయగలం అనేది చూసుకొని ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ డైట్ చేసుకోవాలి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి మనం వాళ్ళ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ అండి.